చదివే ఉంటారు మీరు. మన మెయిన్ పత్రికలో అవునండి. వచ్చింది మనం వేసాం కూడా. సో మళ్ళీ ఈ అవునండి. లింకు సుబ్రహ్మణ్యం ఎవరన్నా అడిగితే ఈ డైరీ నిర్వాహకులు మీరు చిన్నప్పనితో మాట్లాడుకోండి చైర్మన్ పిఏ అంటే మళ్ళీ పిఏ ఆయన ఏదైతే రూల్స్ పెడతాడో ఆయనకి ఏం కానుకలో అంటే ఈయన అయిపోయాక సుబ్రహ్మణ్యం అయిపోయాక చిన్నప్పన్న మళ్ళీ లీడ్స్ టు సుబ్బారెడ్డి. ఇదంతా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నా కూడా నేను ఆయన బయటకు వచ్చి ఏమంటాడు, దీంట్లో దురదృష్టకరం ఈ రెండు విషయాల్లో రాజకీయం చేయకండి దయచేసి, తేల్చమని మేమే సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా అంటే నిజంగానే అయ్యో నిజమే కదా అనుకునే స్థాయిలో ఉంటున్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే. వైసీపీ నాయకులు ఇటువంటి డైవర్షన్ చేసి తగ్గ మాట్లాడటంలో అబద్ధాలు నేర్పుగా చెప్పడంలో లైట్ డిటెక్టర్లే కాదు నార్కోకు కూడా అందరాలు అటువంటి సిద్ధాస్తులు. ఇప్పుడు మన ఢిల్లీలో నిన్న విజయవాడలో ఈ ప్రెస్ మీట్లు రెండు చూడండి. ఢిల్లీలో ఏమంటారు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అసలు ఎవరు చెప్పారు కల్తీ అయిందని. అట్లా కాదండి, నాకు అర్థం కాదు. విచారణకి రమ్మంటే నేను రానని ఆయన ఆరోగ్యం బాలే. ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటండి? అదే విచారణకి రావాలి, ఆ రోజు విజయవాడలో ఉండాలి ఆయన. ఢిల్లీలో కూర్చుని ఆయన కబుర్లు చెప్తూ ఉంటే మనం వింటాం. ఇప్పుడు చూడండి డబుల్ స్టేట్మెంట్స్. నిన్నేమో ప్రెస్ మీట్లు నేను సహకరిస్తాను, అయ్యో అయిపోయిందా వెంటనే పట్టుకోండి అంటారు. మళ్ళీ అది వాళ్ళు విచారణ రమ్మంటే నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతారు. అంటే విచారణకు సహకరిస్తున్నారా సహకరించినట్టు నటిస్తున్నారా? ఇది ప్రజలు చూస్తున్నారు కదా, ఈ ద్వంద్వ వైఖరి కాదా? అలాగే కల్తీ ఎలా అయిపోయింది, 2015 నుంచి ఎందుకు 19 నుంచి విచారణ ఎందుకు చేస్తారు, 14 నుంచి చేయొచ్చు కదా, కల్తీ అయిందని ఎవరు చెప్పారు, సిబిఐ చెప్పిందా, ఏం చెప్పిందా అడుగుతారు ఢిల్లీలో. ఇది మరి ఈ సిబిఐ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది 9 ఫిబ్రవరి 2025 రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేసింది సిబిఐ. దీనిలో చాలా స్పష్టంగా చెప్పింది సిబిఐ ఏ రకంగా ఇక్కడ జరిగింది. బోలే బాబా డైరీ ఎప్పుడు వచ్చిన పిక్చర్ లోకి, మీరు అధికారంలోకి వచ్చాక, మీ టీటీడీ చైర్మన్ అయ్యాకే బోలే బాబా తిరుమల తిరుపతి దేవస్థానానికి గీ సప్లై చేస్తుంది. దాన్ని మీరు జూన్ లో ఇది ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఆ శాంపుల్స్ ని మీరు సిఎఫ్టిఆర్ఏ మైసూర్ పంపించారు. మైసూర్ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటారు సుబ్బారెడ్డి గారు, సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్స్ నాకు అధికారులు నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తేగా తెలిసేది, ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వలేదు. అసలు ఆ శాంపుల్స్ తీసి విచారణ పంపించిన వ్యక్తి మీరు శాంపుల్స్ యొక్క రిపోర్ట్ చూడాల్సిన బాధ్యత మీకు లేదా? మళ్ళీ ఢిల్లీలో ఏమంటారు, నేను ఆల్రెడీ ఒకటి బ్లాక్ లిస్ట్ చేశాను అని చెప్పంట. అక్కడేమో బ్లాక్ లిస్ట్ చేశాను అని చెప్తారు, ఇక్కడేమో సిఎఫ్టిఆర్ రిపోర్ట్ నాకు నేను చూడలేదు అంటున్నారు. చూడండి మళ్ళీ ద్వంద్వ స్టేట్మెంట్స్. అంటే మనిషి కంగారు పడిపోతున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సిఎఫ్టిఆర్ నివేదిక ఆధారంగా ఆగస్ట్ లో వస్తే ఆ జిఎం ఏమో సెప్టెంబర్ వరకు దాన్ని పొడించుకొని దాన్ని బ్లాక్ లిస్ట్ చేయకుండా ఇవాళ పేపర్లో చూసాం ఏ రకంగా డబ్బులు తీసుకొని అని చేశారు. అది సెప్టెంబర్ బ్లాక్ లిస్ట్ చేశారు. ఎందుకు బ్లాక్ లిస్ట్ చేశారు? ఈ సిబిఐ నివేదికలోనే ఉంది. అసలు అతని దగ్గర ఏ ప్రొక్యూర్మెంట్ లేదు, అక్కడ ఉత్తరాఖండ్ ఏ ప్రొక్యూర్మెంట్ లేదు. ఇతను ఎవరి నుంచి అప్లై చేస్తారో దీంట్లో రాశారు. ఏఆర్ డైరీకి కూడా ఇతనే ఇస్తున్నాడు, వైష్ణవి డైరీకి కూడా ఇతనే ఇస్తున్నాడు. వాళ్ళేమో మళ్ళీ తిరుమల తిరుపతి మా సొంతంగా తయారు చేసి ఇవ్వటం లేదు. మొత్తం అంతా సూత్రధారి బోలే బాబా ఎప్పుడు వచ్చిన పిక్చర్లకి 2019 వచ్చింది. 2019 వచ్చిన పిక్చర్లకి కాబట్టి సిబిఐ నుంచి విచారణ చేస్తుంది. 2014 నుంచి వచ్చుంటే బోలే బాబా పిక్చర్లకి అప్పుడు నుంచి చేద్దరు, లేదా 2004 నుంచో అప్పుడు నుంచి చేద్దరు. ఈ సింపుల్ లాజిక్ కూడా మిస్ అయిపోయి 2014 నుంచి చేయట్లేదు. అంటే ఇప్పుడు ఆయన చాలా తెలివిగా మీడియా ముందు ఆయన మాట్లాడేసారు, లేకపోతే సిఐడి అధికారుల రాష్ట్రం వచ్చి అవుతున్నారండి. సో మీకు ఈ రెండు వ్యవహారాల్లో కూడా క్లియర్గా లింక్ ఎస్టాబ్లిష్ అయిందని అనుకోవచ్చు కదా ఇప్పటి వరకు ఉన్న, అంటే అధికారులు తేలుస్తారు, మనకు కనిపిస్తున్న దాని ప్రకారం, బయటకు వస్తున్న సమాచారం ప్రకారం. సార్ ఇప్పుడు రెండు ప్రెస్ మీట్లు చూస్తుంటే స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. అన్ని విధాలుగా ఈయన దొరికిపోయాడు కాబట్టే నంగనాచి తొంగ కబుర్లు చెప్తున్నారు, నాకేమీ తెలియదు, నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి కబుర్లు చెప్తున్నారంటే దాన్ని బట్టే చాలా స్పష్టంగా అవుతుంది. ఆయన ఏదో తాన హయాంలో అద్భుతంగా చేసేసాను నేను, తిరుమల తిరుపతి తీర్చిదిద్దానని నవ్వుతారండి గోవింద స్వామి భక్తులు. మీ హయాంలో ఏ రకంగా దరిద్రంగా తయారు చేశారు, అన్నదానంలో కూడా ఏ రకంగా, మొన్న అన్నారు కదా వెళ్ళి మీ అంబటి రాంబాబు గారు చాలా చక్కగా ఉంది, ఇంత చక్కగా ఉంటుంది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇచ్చారు. వాస్తవం ఏంటంటే గోవింద భక్తులు తెలుసు ప్రసాదం ఏ రకంగా నాశనంగా అయిపోయిందో, ఏ రకంగా మీరు దాన్ని వాడుకున్నారో ఎన్ని తెలుసు. పైపెచ్చు ఇందా స్టార్టింగ్ లో అన్నారు, మాకు కాకినాడలో కూర్చున్న వాళ్ళకి మాకు పూర్తి విషయాలు తిరిగిపోవచ్చు, తిరుపతిలో కూర్చున్న వాళ్ళకి అన్ని తెలుసు. ఈరోజు విద్యాసాగర్ గారు కానీ లాంటి వాళ్ళు అందరికీ తెలుసు. తిరుపతిలో ఉన్న వాళ్ళకి రోజు నిత్యం కొండ మీద ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నాడు, ఎటువంటి మంచి పనులు చేస్తారు, దొంగ పనులు చేస్తారు, అందరికీ తెలుస్తాయి. అలాంటి అందరూ తెలిసిన వ్యక్తికి కన్వీనియంట్ గా వీళ్ళందరికీ ఒక అలవాటు ఏమైపోయిందంటే రవికరణ్ గారు, పైనుంచి జగన్ గారి దగ్గర నుంచి కింద దాకా
వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు కూడా అలాగే ఉంటారేమో అనుకుంటారు, అది సమస్య.